భారతదేశానికి వీసా ప్రకారం వచ్చిన వాళ్ళని అట్లాగే నిబంధనల ప్రకారం వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు మంజూరయ్యాయి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అలా కాకుండా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే తీవ్రవాదులు. వాళ్ళని పక్కన పెడితే ఈ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నోటీసులు జారీ అయినాయి. మీరు వచ్చినటువంటి ఉద్దేశం ఇదని చెప్పారు. కానీ మీ పాకిస్తాన్ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంది. భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. మా ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించడంలో సహకరించాల్సింది పోయి చెడగొడుతోంది. కాబట్టి మీ పాకిస్తాన్ చేసిన దుష్కృత్యానికి నిరసనగా మిమ్మల్ని తిప్పి పంపుతున్నాం. తక్షణం దేశం విడిచి వెళ్ళిపోండి అన్నటువంటిది వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు. అట్ ద సేమ్ టైం కొంతమందికి వచ్చేటప్పటికి సార్క్ పాస్పోర్ట్ ఉంది. సార్క్కి సంబంధించినటువంటి దేశాల వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. ఆ సార్క్ దేశాలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ వీసా బేస్ చేసుకుని ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా దేశంలో అనుమతించబోమని తేల్చి చెప్పింది. తద్వారా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆ పేరుతో బతికేస్తుంటారు. వాళ్ళను కూడా తిప్పి పంపించేయడం ద్వారా ఆ దేశం మీద ఒత్తిడిని తీవ్రతరం చేసింది.